భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈ సిరీస్ లోని చివరి టీ20 మ్యాచ్ ఈ రోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరగనుంది. ఇక వాంఖేడే పిచ్ కండిషన్ బట్టి చూస్తే బ్యాటర్లకు స్వర్గధామంగా ఉండనుంది. ఇక్కడ ఇప్పటి వరకు 12 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు విజయం సాధిస్తే చేజింగ్ లో 7 సార్లు విజయం సాధించాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ యావరేజ్ 172 పరుగులు, ఇక సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ యావరేజ్ వచ్చేసి 161. దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ గెలిచింది కాబట్టి ఈ 5వ టీ20 మ్యాచ్ కోసం ఓ 2-3 మార్పులు చోటు చేసుకునే అవకాశంగా కనిపిస్తుంది. ఈ టీ20 సిరీస్ తర్వాత 3 వన్డేల సిరీస్ కి ఎంపికైన హార్దిక్ పాండ్యాకు ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇవ్వనున్నారు. అతడి స్థానంలో రమణదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక హర్షదీప్ స్థానంలో మహమ్మద్ షమీకి తుది జట్టులో ఖాయంగా కనిపిస్తుంది. అయితే రవి బిష్ణోయ్ కి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతిని ఇస్తారా లేక ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రవి బిష్ణోయ్ కి విశ్రాంతినిస్తే హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తాడు. అయితే ముంబై పిచ్చి స్పిన్ కు అనుకూలంగా ఉండడంతో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. గత మ్యాచ్ లో ఈ ఇద్దరు చెరో 3 వికెట్లతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ చివరి 5వ టీ20 మ్యాచ్ లో ఎవరికి స్థానం కల్పిస్తారో చూడాలి. ఇక బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ ఈ సిరీస్ అశాంతం పూర్తిగా విఫలమయ్యారు. ఈ చివరి మ్యాచ్ లోనైనా గాడిన పడతారేమో చూడాలి. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివన్ దూబే, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ లేదా హర్షిత్ రాణా, మహమ్మద్ షమి.